జయహారతులు నీకే కట్టాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి గగనాలే పచ్చం పెట్టాలి నీకే పట్టాలి నడు పట్టాలి అంకుల్ సా ఆంటీ సా సముద్ర ఇటైతే రావచ్చండి వాళ్ళు ఎటైతే వెళ్తున్నారు ఇటు వెళ్ళడం షార్ట్ కట్ అండి కాస్త థ్రిల్ కావాలంటే పిచ్చి పిచ్చి దాన్ని ఎత్తుకోవాలండి అట్లా పిచ్చి పిచ్చి పోతే పిచ్చి ఇక్కడైతే గట్టిగా చాలా విడ్డూరంగా నడుస్తుంది అటైతే డేట్ ఆఫ్ బర్త్ డెత్ అంతా వేశారు చూపిస్తాం ఈవినింగ్ పైన అవసరమే అఫ్కోర్స్ మీరు కూడా నమ్ముతారా అండి ఈ దయ్యాలు గియ్యాలు ఒకసారి చూసేంత వరకు నమ్మరు కదా చూడండి అటు సైడ్ అయితే ఎవరిదో వాళ్ళది ఉంది ఇటైతే వేపాకు ఉంది వీళ్ళైతే పీక్కోరండి ఇంకా ఈ జన్మకి ఎవరో వెంకటరమణ అంట పాపం నీ వల్లే నిండిపోయినాయిక చేపలు చెట్లు తీసి తీసి నా ఏళ్ళు అరిగిపోయాయి ఇంకైతే అటు సైడ్ ఏమో వేశారు ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ చెప్పలేము చూపిస్తాం రండి నేను కెమెరాలు ఎలా పడితే అలా ఫోజులో తీసేస్తున్నా చూస్తున్నారు కదా పొలం గట్టు దుమ్మరులో పోట్ల గిట్ల గూకినట్లు ఇటైతే ఇంకా ఎవరిదో వాళ్ళది ఎవరిదో ఏదో వేసినారు మాకైతే తెలియదు అన్ని మిరపకాయలు కావాలంటే ఇటుకొచ్చి కోసుకోండి అవి మిరపకాయ కాదో మాకు కూడా తెలియదండి ఈ పిల్ల పిచ్చి పిచ్చి చెప్తాను అది టమాటో అండి చూసుకో కావాలంటే టమాటో అయితే షీట్లు వేస్తారు షీట్లు లేని టమోటా ఏమో షీట్లు లేని టమోటా ఏమో టమాటా అయితే ఉండదని మా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఇంటి వెనక అయితే ఇది చెండుమల్లి పూలు చెట్లు పెట్టినారంట మా నాన్నమ్మ చెప్పింది దానికి కూడా షీట్లు వేసినారండి నేనైతే టమాటా చెట్లు ఏమనుకున్నా ఇంకా చిన్న చిన్న ఒక ఇంత వచ్చినాయి అంతే అంతంత వచ్చినాయి నేను టమాటా చెట్లేమో అనుకుని నాన్నమ్మని అడిగితే కాదు అది చెండుమల్లి అని చెప్పినారు దేవుని పాటలు ఈ పిల్ల అయితే మాకు ఎప్పుడు కొంచెం మిస్ అండి మా అక్క అయితే అక్కడ బురదలో పడిపోతుంది అది కూడా ఈ పిల్ల వల్లే ఎందుకు పడేయాలనుకున్నానంటే మీ అందరికి మా అక్క అందంగా ఉంటుందని తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మేము ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి రోడ్లో ఇలా వెళ్ళాలి ఇంకా నడుస్తూనే ఉన్నాము ఇంకా చూడండి అక్కడ నుంచి దాటుకొని వచ్చేసాము ఇంకా అయితే ఉంది చాలా అయితే టైర్డ్ అయితే అయిపోయాము ఇంటికి పోయినాక మళ్ళీ మా కోసం వర్క్ పెట్టినారు గోబీ మంచూరియన్ అంట మేమంతా అండి ఇంటికి వెళ్ళాక ఇంకా గోబీ చేయాలంట ఆ వర్క్ కూడా ఉంది మాకు అది కూడా కాలీఫ్లవర్తో ఆల్రెడీ కట్ చేసి అంతా మార్నింగ్ మేమే కట్ చేసాం అది కూడా మీరు వీడియోలో క్లియర్ గా చూడండి మన చెఫ్ లో ఉంటుంది వెతుక్కోండి ఇప్పుడు ఛానల్ అప్లోడ్ చేస్తాను లేదో నాకైతే తెలియదండి ఈ పిల్ల you also my dear sister you also thank you guys నేను ఒకటి మేము కోసిన వేపాకు అయితే ఇంతేనండి అంటే ఎవరు అంత పెద్ద హైట్ అయితే లేరు కాబట్టి ఇంకా నేను ఉన్నానండి అంతే అందిందండి అంతే అందిన వరకు అయితే కోసాము ఇంటికైతే వెళ్తున్నాము ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి ఫీలింగ్ లైక్ హెవెన్ అండి అయితే ఇందు ఇది పట్టుకో అయిపోయింది అయినా కూడా నోట్లో అయితే పెట్టుకుంటుంది అంతే చిన్న పిల్ల అండి తను చిన్న పిల్ల అక్కడ రోడ్ అయితే చూస్తున్నారు కదా ఇంకా రాలేదు కొంచెం కష్టంగా క్లిష్టంగా ఏదో ఫ్రూట్ ఉంది బ్యాక్ ఇక్కడ ఒక ఫ్రూట్ కనిపిస్తుంది కదా రెడ్ గా
గైస్ అది మీరు తినడం వల్ల మీకు గైస్ మేమైతే అలా చెప్పమండి. ఇదిగో ఈ పిల్ల ఎంత చెప్తాను. పిచ్చిదండి, పిచ్చిది. నాకు తెలీదు, పిచ్చకు చెప్పింది. ఆడైతే దొండకాయలు అయితే ఉన్నాయండి. అవి దొండకాయలేనండి. ఎస్ గైస్, దొండకాయలు అయితే మేమైతే ఫైండ్ అవుట్ చేసాం. చూడొచ్చు, ఇదేనండి దొండకాయ. దొండకాయ, బెండకాయ, దొండకాయ. పక్కకి పోరా పొట్లకాయ. ఎంత మాట అండి. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీళ్ళు చూడండి పెరకాలంట. ఆ కాయ పెరికి ఎక్కారు. నేను పెరకని పోయి గమ్మున ఎందుకంటే తినకి భయం అండి. ఆ పుట్టల్లో చెట్టుల్లో ఏమన్నా ఉంటే నేను కరుస్తాయేమో. పెరికేసిన మా అక్క జుట్లో పెట్టిన చూసుకోండి ఒకసారి. ఏం లేదు, చూసుకోండి. ఏం లేదు, ఖాళీ. చూడండి, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. అవి అయితే రెడ్ కాయలు. ఆ కాయలు ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ చెట్లు కూడా. బెటర్ టు గో దేర్. యా చూడండి. నువ్వు పదరా. పోతే ఆడే ఉండిపోతాదండి. ఇదేనండి ఇవాల్టి మా పొలం బోల్ బ్లాగ్. ఇంకైతే మెయిన్ రోడ్ కి అయితే దగ్గరలో ఉన్నాం. మీరు చూడొచ్చు. కాదు, మా సిస్టర్ కోసం. ఇదైతే కరెంట్ ఆఫీస్ అండి, మా ఊరి కరెంట్ ఆఫీస్. నాకు ఇక్కడ ఉండాలంటే భయం పదండి. ఎందుకండి? తినైతే ఎక్కడ పోతే ఆడ వేసుకుని కాపీ క్యాట్. తను ఏదో చేయడానికి పోయింది పాపం. అదేం కాలేదు. ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. ఫ్లాప్ కాదండి, నా చేతికి పుట్టర్ ఫ్లాప్ ఈ అయిపోయింది. పిల్ల అయితే ఇంకా చెప్పుకొని ఈడ కహానీలు ఉండిపోతుంది ఎన్నేళ్ళైనా. ఇంటికి వెళ్ళాలని కొంచెం కూడా ఆలోచన లేదు ఆ పిల్లకైతే. ఇక్కడైతే పాతగా కోళ్ళ ఫామ్ అయితే ఉందండి. చూడండి, చూడొచ్చు అండి. చూడండి, స్మెల్ వస్తుంది. చూస్తే ఓడతాది. ఉడత కాదు, బల్లి. అమ్మా పదండి మీరు ఆడుకో. ఇంటికి పోల, టైం అవుతుంది. ఉడతా బల్లి అనుకోని ఇల్లు. ఎక్కడికి వెళ్తావు? పక్కింటికి వెళ్ళను. చూడండి, నేరుగా ఇంటికి వెళ్తాను. అక్కడైతే మనుషులు ఉన్నారు. చూడండి, లాలీపాప్ తిన్న కవర్. యాక్చువల్లీ ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చిందంటే ఒక క్లిప్ అక్కడ మిస్ అయింది. నేను వీడియో తీసినాను అనుకుంటే అది రికార్డ్ అవ్వలేదు అనమాట. అందుకనే అంత కోపంగా చూస్తున్నారు. ఇంకా చెప్పలేదు. చాలా రాండి, ఇంటి పైన గడుక్కుందరు. స్లిప్పర్స్ అయితే వేసుకునేసినాం. ఇంకా మెయిన్ రోడ్ కి అయితే వచ్చేస్తున్నాం. మెయిన్ రోడ్ మైండ్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ నడవాలండి ఇప్పుడు మేము. అంత అంత సీన్ దూరం అయితే అయితే లేదండి. లేదు, ఊరికే చెప్తున్నాను. జస్ట్ హాఫ్ ఉంటుంది నాకు తెలిసి. 1/2 కిలోమీటర్ ఉంటుంది. మా ఊరి కొండ అయితే చూసినారు కదా. అదేనండి, శివరాత్రికి ఇక్కడ బాగా చేస్తారు. ఫుల్ చాలా బాగుంటది. వచ్చి 3 రోజులు దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేసుకొని వెళ్ళండి, దర్శనం చాలా చేసుకొని. బాగుంటదండి. రథం కూడా లాగుతారు. పేరేనా తెలుసా మీకు? ఏ కొత్త కోట అండి? యాక్చువల్లీ అగస్తీశ్వర పుంగనూరు కొత్త నుంచి కోట. చౌడేపల్లికి వెళ్ళే రూట్ లో ఏ కొత్త కోట అని 8 కిలోమీటర్స్ అండి పుంగనూరు నుంచి. అక్క 8 కిలోమీటర్స్ అంట. తెలీదా? ఉపయోగిస్తుందండి మా చెల్లెలు. అంటే కొంచెం అతి తెలివి ఉపయోగించి అలర్ట్ చేశాడు. ఇక్కడ 4 ఉన్నారండి. ఈ 4 తెలుసు, ఇక్కడ చాలా ఉడకండి. అవునండి, గాలి అయితే రావట్లేదు. గాడిలో వచ్చేదే రేరు, మళ్ళీ గాడిలో వస్తే పట్టుకొని తప్పిపోయి పారిపోతా. పట్టుకున్నా మోహన్ చూపి కింద కాదు. అందాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి సారీ ఇట్లా అందాం అనుకున్నా మర్చిపోయినా. సరే ఈసారి అందాం. పట్టుకోండి. బంగారు గనిలా చూస్తానే నిన్నిలా నా 2 కళ్ళలా
అక్కడున్న కళ్ళకే కాటుకే లేదా సన్నాయి పాటలా సందళ్ళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా చుక్కల చూసి పోకలా చుట్టేసుకోవే చీరలా సకాని సంటి వాడిలా నేను చెప్పిందలా నీ చెప్పింది ఏం కాదులేండి ఊరికే పాట పాడి ఎనుకుండేది ఎవరో కనిపిస్తుందా పిచ్చిదండి పిచ్చి పిల్ల చూడండి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీకు కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ వీడియో చూసినాక బండ్లు అయితే వస్తున్నాయండి ఇంకా న్యూగా మేమే కవర్ చేస్తున్నాం రోడ్ ఇంకా దూరం పోయినాం ఏ పీకద్దు అందుకేనండి హలో నేను కాదండి ఇది జస్ట్ అల్లోనే రేడు చెప్పులుగా రేడు నాకు రాదు పాట డియో డియో డిసక 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 డియో డియో డిసక చూడండి వేప ఎట్టు తింటా వేపకైతే వేసుకొని వస్తుంది మళ్ళీ తప్పిపోకూడదు అదికా నీ మూతికా చూడండి వేప మేము కష్టపడి పీక్తే ఈ పిచ్చి పిల్ల వేస్ట్ చేస్తా ఉంది కింద పడేసుకుంటూ వస్తుంది రోడ్ అంతా ఏమి అంటే దారి తప్పిపోకుండా చేస్తూ ఉందంట మళ్ళీ అన్ని పిచ్చి మాటలండి పిచ్చి పిచ్చోళ్ళు ఏం మాట్లాడతారు పిచ్చిగానే మాట్లాడతారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు చూడండి గడ్డ అంటే తినేసినానండి గడ్డి కాదే వేప మీరందరూ అనుకుంటున్నారు కదా మేకలా ఆకులు తింటున్నానని హెల్త్కి మంచిదండి నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే దానివల్లనే అప్పుడే కెమెరా ఈ సైడ్కి తిప్పి ఆ సైడ్ తూ అని ఉంచేసింది మళ్ళీ అబద్ధాలు మాటలు చూడండి అబద్ధాలు అండి తినేసినాక ఆ చేతు ఎంగిలి వస్తుంది కదా దాన్ని ఉంచినానండి ఆకుతో సహా ఉంచేసింది సలైన అలా బడిలో చూడండి చూడండి నేమ్ బోర్డ్ మీరు అక్కడైతే చూడొచ్చండి స్ట్రైట్ గా నేమ్ బోర్డ్ అయితే ఏ కొత్త కోట అని ఉంది అదేనండి మా సొంతూరు మా డాడీ వాళ్ళందరూ పుట్టిన ఊరు నేను పెరిగిన ఊరు అఫ్కోర్స్ నేను కూడా పెరిగినానండి అందరూ పెరిగాం లేండి ఇక్కడే అంటే ఒక 3-4 years వరకు పెరిగాం ఆ తర్వాత అందరం వెళ్ళిపోయినాం మా ఊర్లోకి వెళ్ళిపోయి తనైతే ఆడే గట్ట మీద కూర్చోబోయిందండి అంతవరకు నేను ఒక టాపిక్ చెప్తాను వింటారా వద్దండి మీరు వినకండి మనసంతా తెల్లనిది ఆకాశం నల్లనిది మా అక్క మనసు తీయనిది మమ్మల్ని ఇలా అయితే ఎప్పుడు విసిగిస్తూ చంపేస్తాడండి ఏమేమో ప్రయోగాలు అయితే చేస్తున్నారు వీళ్ళు కానీ అవేం పనికొచ్చే ప్రయోగాలని నాకు అనిపించట్లేదు పిచ్చి పిల్ల మళ్ళీ వచ్చిందండి పిచ్చి పిల్ల హాయ్ చెప్పే నేను పిచ్చి మా కమెంటర్ మీ విష్ణు తిక్కర్ ఇంకొక పేరు మీరే పెట్టండి ప్లీజ్ చూడండి పిచ్చోలే కదండి ఇట్లా మాట్లాడేది మమ్మల్ని అయితే దబ్బుకుంటే ఈ పిల్ల వచ్చేసింది ఒక బస్సు వస్తుందండి కొంచెం సైడ్కి వెళ్దాం చైతన్య కాలేజ్ ఓకే వెళ్ళండి ఏ నేమ్ బోర్డు స్కూల్ బస్ వచ్చి నేమ్ బోర్డు చూసారు కదా నేమ్ బోర్డ్ కొత్త కోట మా ఊరిది పిచ్చి పిల్ల చూపిస్తాను ఆంజనేయుడిని కడుతున్నారండి ఆంజనేయ విగ్రహం అన్నమాట కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు ఇంకా హాఫ్ వర్క్ అయింది సాయిబాబా గుడి అంట హాఫ్ వర్క్ అయింది ఇంకా పైన ఇంకా కడతారు ఇంకా కన్స్ట్రక్షన్ లో దాని వెనక సాయిబాబా గుడి అయితే కడుతున్నారంట ఇంకా అవి అయితే స్కూల్స్ అండి ఇదైతే మా ఊరి మారమ్మ గుడి చాలా మహిమ గల అమ్మోడు
గల అమ్మూరు అంటే మహిమ గల అమ్మూరు. ఇంకా దగ్గరికి అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నాం. ఇంకా ఇంకా వెళ్ళాలండి. రాలేదు కానీ తాత అవును మా తాత అయితే వస్తున్నారు అక్కడ. స్కూటీలో వైట్ స్కూటీలో చూపిస్తాం మా తాతని కూడా. నేనే చూసానండి. అట్లా కూడా చెట్లే పోదామా? ఇట్లా బదాంరా, ఆ పక్క చూపించచ్చు కదా. ఇదిగోండి మా తాతయ్య. చూసారుగా మా తాతయ్యని. ఇదిగోండి నేను చెప్పిన సాయిబాబా టెంపుల్ ఇక్కడైతే కన్స్ట్రక్ట్ చేస్తారంట. కొంచెం ముందర కన్నా పోనీ. ఇదిగోండి ఇక్కడ వస్తుంది. చూస్తున్నారుగా. ఇంకో గుడి ఏదో వస్తుందని చెప్పారు కానీ ఏది ఏది అని కరెక్ట్గా క్లారిటీ లేదు. సో మేము మీకు చెప్పలేము. సో ఇంకా ఏ ఆవైతే ఏదో తింటుంది. దాని దారం చాలా పొడుగ్గా ఉంది. ఎప్పుడు అందుకని వచ్చి మనం తెలీదు. వెళ్ళాలండి. ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఊరికే ఉండైతే అయితే ఆడే ఉండు. దీని దారం కట్టలేదురా. ఆడ కట్టినారు. ఆ చెట్టు ఎందుకు ఏడుస్తుంది? అది గట్టిగా లాగిందంటే ఆ చెట్టే వచ్చేస్తుంది. అందుకే మనం అయితే చెట్టు కూడా కాదండి, ఏదో మొక్కు, చిన్న మొక్కు ఉంది కదా అక్కడ. చాలా మొక్కకి దానికి కట్టినారండి. బస్సు వాళ్ళ కాలేజ్ బస్సు అంటే ఏదో పోయింది. పిచ్చోళ్ళండి. అవునండి, నేను చాలా పిచ్చిదాన్ని అని మాత్రం అనుకోకండి. నేను అందమైన పిచ్చి పిల్ల అనమాట. ఏంది కాదు అదేదో చేస్తారు ఏం చేస్తారు? చేతపడే సిల్క్ వామ్ అక్కడైతే ముందు ఉండేదండి, ఇప్పుడైతే క్లోజ్ చేశారు అనుకుంటా, కరెక్ట్గా తెలీదు. మీరు చూడొచ్చు ఈ ఊర్లో ఉండి ఈ ఊర్లో ఏముందో తెలియకపోవడం చాలా రోజులు అయిపోయింది. ఈ పిల్ల వచ్చి దొబ్బుతాంది, మళ్ళీ మమ్మల్ని దొబ్బద్దు అంటుంది. అక్క మన స్కూల్ మీద దూరాలనుకుంటుంది. అందుకే పిచ్చిదన్నానండి నేను. మా అక్క అయితే స్కూల్ లోపల దూకింది. చాలా మేమైతే పాదాల మీద నడిచే యాత్రకు పోతున్నాం. పాదయాత్ర చేస్తున్నాం. పొలం నుంచి ఇంటి వరకు మేము పాదయాత్ర చేస్తున్నాం. చాలా టైర్డ్ అయితే అయిపోతున్నామండి. సో టైర్డ్. ఈ పిల్ల ఫోన్ పట్టుకోవడానికి కూడా చేయి నొప్పి వచ్చేసింది. నేను చేసింది కదంట్రా. నేను వీడియో తీస్తా. ఇట్టుగా వెళ్ళాల్సిందే. అరే దీన్ని ఎలా దాటాలో దేవుడా. ఇట్స్ బెటర్ టు గో దేర్ అండి. ఈ కట్టి చూస్తున్నా మంచిగా ఉంది. తీసుకోవడం పడిపోతా అండి. యాక్చువల్లీ నా స్లిప్పర్స్ అయితే హై అండి, మీరు చూడొచ్చు. హై హీల్ అంత సీన్ లేదులేండి, మాకు చాలా హై ఉంది. మా కర్ణాటకలో అట్లాంటి ఫెసిలిటీస్ ఎందుకు లేవు? గవర్నమెంట్ కండి, ప్రైవేట్ కి అయితే ఉండదు. హాలిడేస్ చూస్తున్నారు కదా. గవర్నమెంట్ కాలేజ్ మాకు ఎందుకు లేదు? కర్ణాటకలో మీ బాధ, అది కర్ణాటక కాబట్టి ఆంధ్రలో వస్తున్నాం వచ్చేస్తున్నాం. వద్దన్నా వదిలేస్తావా? వెళ్తున్నా వెళ్తూ ఉన్నా. వద్దన్నా వదిలేస్తానా? ఇంకా మీరు అటు చూస్తే మన దగ్గరికి మేము వచ్చేసాము. ఇవాళకి అయితే వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతే కంప్లీట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలా ఎలా ఉందో కమెంట్ కూడా చేసేయండి. బాయ్.